వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు హెల్త్ అండ్ వెల్నెస్ అలాగే వావ్ కమ్యూనిటీ డాక్టర్ జనార్దన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా వావ్ కమ్యూనిటీ తరపున తెలుగు వన్ ఛానల్కి, తెలుగు వన్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్కి నమస్తే అండి. థ్యాంక్ యూ. అలాగే కొంతమంది ఏంటంటే కొన్ని రకాల జబ్బులతో బాధపడిన వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు అంటారు కదా, అలాంటి వారు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు సంవత్సరాల తరబడి. వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చి లావ్ అయిపోతుంటారు ఉన్నట్టుండి. అట్లా కాకుండా కొంతమంది పుట్టుకతోనే అంటే చిన్నప్పుడైతే బొద్దుగా ఉన్నారని చెప్పి ముద్దు చేస్తారు, కానీ ఆ పెద్ద అయ్యాక కూడా ఆ ఫ్యాట్ అనేది తగ్గదు. అలాంటి వారికి మీరు ఇచ్చే డైట్ ఏంటి స్పెషల్గా? సో ముఖ్యంగా ఒబిసిటీ అంటే ముఖ్యంగా ఎందువల్ల వస్తుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే కనుక మనం తీసుకునే ఫుడ్కి మనం ఖర్చు చేసే ఎనర్జీ అంటమాట, ఫిజికల్ యాక్టివిటీ, దీని మధ్య ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. సో దీనివల్ల మెయిన్ వచ్చే కంప్లైంట్ ఒబిసిటీ అన్నమాట. ఇంకొకటి సెడెంటరీ హ్యాబిట్స్ అంటాం, ఎక్కువ కూర్చొని పని చేయడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వస్తుంది. ఎక్కువ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ ఒబిసిటీకి అన్నమాట. సో మీరు అన్నట్లు సమ్ మెడిసిన్స్ ఎక్స్క్లూజివ్ తీసుకున్నట్లయితే కార్టికోస్టెరాయిడ్స్ అంటమాట. కార్టికోస్టెరాయిడ్స్లో మెయిన్గా డెక్సామెథాజోన్ అంటమాట. ఈ యొక్క టాబ్లెట్కి మెయిన్గా సెంట్రల్ ఒబిసిటీ అంటమాట. సెంట్రల్ ఒబిసిటీ అంటే ఈ పొట్ట చుట్టూ మనకి కొవ్వు చేరిపోతే సెంట్రల్ ఒబిసిటీ అంటమాట. సో ఈ డెక్సామెథాజోన్ అన్న మెడిసిన్కి ఆ సెంట్రల్ ఒబిసిటీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలానే షుగర్లో మెట్ఫార్మిన్ వాడతారు. మెట్ఫార్మిన్లో కూడా సైడ్ ఎఫెక్ట్ లో బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలానే బీపీకి బీటా బ్లాకర్స్ వాడతారు, వాటి వల్ల కూడా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా యాంటీ డిప్రెసెంట్స్, కొంతమంది డిప్రెషన్ యాంగ్జైటీ కోసం అని యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ వాడతారు. సో వాటిలో కూడా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఒబిసిటీకి లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం వీలైనంత వరకు వితౌట్ మెడికేషన్, అంటే బీపీకి మనం సడన్గా మెడిసిన్ ఆపకూడదు, నిదానంగా ట్యాపరింగ్ అంటమాట, డోస్ తగ్గించుకోవచ్చు. అలానే డయాబెటీస్లో కూడా టైప్స్ ఉంటాయి, టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ ఉంటాయి. టైప్ 1 అంటే ఇంకా అది ఇన్సులిన్ డిపెండెంట్ అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళలో మనం డోస్ నిదానంగా తగ్గించవచ్చు, పూర్తిగా ఆపడం లేదు. అదే కనుక రీసెంట్ డయాగ్నోసిస్ అంటే బిఫోర్ 5 years లోపు డయాబెటీస్ డయాగ్నోసిస్ అయ్యి దాన్ని మనం వితౌట్ మెడికేషన్ మనం ట్రీట్ చేయొచ్చు, విత్ ఓన్లీ డైట్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనం మెడిసిన్స్ తగ్గించుకోవడం ద్వారా బాడీకి ఎఫెక్ట్స్ తగ్గుతాయి అన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. సో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటాం అన్నమాట. ఆ డ్రగ్ రియాక్షన్ ఇవన్నీ కూడా బాడీకి లేకుండా ఉండాలి అంటే సో ఈ మనం మెజర్స్ తీసుకోవడం వల్ల, ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం ఒబిసిటీని కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు, ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో చిన్నప్పటి నుంచి లావుగా ఉన్నారు అంటే కనుక సో సెంట్రల్ ఒబిసిటీ చైల్డ్హుడ్ ఒబిసిటీ అంటమాట, పీడియాట్రిక్ ఒబిసిటీ అంటాం, చైల్డ్హుడ్ ఒబిసిటీ అంటాం అన్నమాట. సో ఇది ఎందువల్ల వస్తుందంటే పేరెంట్ యొక్క హ్యాబిట్స్ బట్టి కూడా ఉంటుందండి. పిల్లలకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఫోర్ ఫాదర్స్కి ఒకవేళ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఎనీ స్వీట్స్ కానీ ఉందనుకోండి, సో ఆటోమేటిక్గా మన ఇంట్లో ఎక్కువ స్వీట్స్ ఉంటాయి. మన ఫాదర్స్కి తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు ఎక్కువ దానికి ఎక్కువ హ్యాబిట్యూట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఫ్యామిలీలో కరెక్షన్స్ చేసుకుంటామో అప్పుడు ఫర్దర్గా మనం పిల్లలకి హెల్త్ ఇచ్చే వాళ్ళు అవుతాం అన్నమాట. సో ఖచ్చితంగా మన ఇంట్లో ఏముంటే అదే మనం తింటాం. సో ఇంట్లో ఎక్కువ స్వీట్స్ ఉంటే స్వీట్స్ ఎక్కువ మనం హ్యాబిట్యూట్ చేసుకుంటాం. అదే కనుక వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉంటే వాటికి మనం అలవాటు పడతాం అన్నమాట. సో ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ లేదా పీడియాట్రిక్ ఒబిసిటీ మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా మన ఇంట్లో అలవాట్లు మార్పులు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ప్లస్ పిల్లల్లో కూడా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎక్కువ స్కూల్స్లో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు అన్నమాట. అసలు గ్రౌండ్సే ఉండట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు అన్నమాట. సో ఎంతసేపు చదువు అంటున్నారు. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, బట్ ఆల్సో హెల్త్ కూడా మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ ఉంటేనే తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాలన్నా కూడా. సో ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ అలానే పీడియాట్రిక్ ఒబిసిటీ వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే బై గివింగ్ మోర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ లిమిటింగ్ దర్ ఫుడ్ మాట. సో క్యాలరీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ని కొంచెం లిమిట్ చేసుకుంటూ కొన్ని మార్పులు చేసుకోవడం, ప్లస్ ఫ్యామిలీలో మనం ముందు మార్పులు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే లేడీస్ ఎక్కువగా పెళ్ళయి పిల్లలు పుట్టడం, దీని తర్వాత చాలా మంది విపరీతంగా లావ్ అయిపోతారు. కొన్ని సర్జరీస్ వల్ల కానివ్వండి, డెలివరీస్ వల్ల కానివ్వండి. ఇలాంటి వారికి మీరు ఇచ్చే డైట్లు ఏమైనా అంటే స్పెషల్గా ఉంటాయా? ఖచ్చితంగా మన వావ్ కమ్యూనిటీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే
పర్సన్ టు పర్సన్ డైట్ మారుతుందండి. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి మనం డైట్ని డిసైడ్ చేస్తాం. ముందుగా వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఫిజికల్గా ఎలా ఉన్నారు, మెంటల్గా ఎలా ఉన్నారు, సైకలాజికల్గా ఎలా ఉన్నారు, ప్లస్ వాళ్ళ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ ముందు మనం కలెక్ట్ చేసుకుంటాం. సో రిపోర్ట్స్లో అబ్నార్మాలిటీస్ ఉంటే వాటి తగ్గట్టు వర్కౌట్ చేస్తాం. సో పర్సన్ టు పర్సన్ డైట్ మారుతుంది. షుగర్ పేషెంట్స్ కొంత వాళ్ళ కొంత డైట్ మారుతుంది, వాళ్ళ శరీర తత్వం బట్టి కాన్స్టిట్యూషన్ అంటాం, దాన్ని బట్టి కూడా డైట్ మారుతుంది. సో అయితే ప్రెగ్నెన్సీ తర్వాత ముఖ్యంగా సి సెక్షన్ అంటమాట, సిజేరియన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కువ బరువు పెరుగుతున్నారు, పొట్ట చుట్టూ ఎక్కువ ఒబిసిటీ లావ్ అయిపోతున్నారు, బెల్లీ ఫ్యాట్ వస్తుందని అంటారు మాట ఎక్కువ. సో ఎందువల్ల అంటే అది సి సెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మజిల్ అన్నది ఆ టోన్ లాస్ అయిపోతుంది అన్నమాట. సో ప్లస్ ఆ టైంలో మనం బేబీకి ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫీడింగ్ లో మనం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చేస్తామంటే కుదరదు, ఎందుకంటే మనకి కావాలి అంటే లేడీస్ ఎవరైతే బేబీకి కూడా మనం ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి లేడీస్ లో ఆ టైంలో ఎక్కువ బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ పొట్ట చుట్టూ కొవ్వు చేరే ఛాన్స్ ఉంటుంది మరి, ఎందుకంటే మజిల్ టోన్ తగ్గిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల. ఎందుకంటే సి సెక్షన్ అయింది అంటే అంత ఫ్రీ మూవ్మెంట్ ఉండదు, బెడ్ రెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది, అట్లీస్ట్ 3 to 6 months బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పీరియడ్ లో బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి, అలాంటప్పుడు మనం డైట్ చేస్తుంటే కుదరదు మాట. సో ఈవెన్ మన వావ్ కమ్యూనిటీలో అటువంటి వాళ్ళకి డైట్ చెప్పం కూడా. సో ఆఫ్టర్ 6 months ఖచ్చితంగా డైట్ చెప్తాం. ఆ టైంలో చెప్పడానికి ఆ టైంలో డైట్ ఖచ్చితంగా చేయకూడదు అన్నమాట, ఎందుకంటే వాళ్ళ యొక్క నీడ్స్ బేబీ నీడ్స్ కూడా మీట్ చేయాలి మనం. సో అక్కడ మనకి డైట్ పనికిరాదు అనమాట. సో ఆ టైంలో ఉన్న డైట్లో హెల్దీ డైట్ తీసుకోవడం, సో కార్బ్స్ తగ్గించుకొని ఎక్కువ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం, ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ బరువు పెరగకుండా మనం కొంతవరకు ఓవర్కమ్ చేయొచ్చు, అండ్ ఆల్సో ఈ ఒబిసిటీని మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే మగవారు కొంతమంది ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోతుంటారు, అలాంటి వారికి మీరు ఎలాంటి డైట్ చెప్తారు? సో ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఈవెన్ మనం ఏ డిసీజ్ తీసుకున్నా అందులో మనకి మెయిన్ ఉండేది ఏంటంటే అందులో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అది చాలా కండిషన్స్ మారిపోతాయి. అన్ని డిసీజెస్లో కూడా కామన్గా రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ మాట. సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది కూడా హై క్యాలరీయే. సో ఎప్పుడైతే మనం క్యాలరీస్ ఎక్కువ తీసుకొని తక్కువ క్యాలరీస్ ఖర్చు చేస్తున్నామో ఆటోమేటిక్గా ఇది ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఒబిసిటీ కారణం అవుతుంది అనమాట. ఇందాక మీరు అడిగారు మ్యారేజ్ తర్వాత ఎందుకు బరువు పెరుగుతున్నారని చెప్పేసి. సో మ్యారేజ్ తర్వాత బరువు పెరగడానికి కారణాలు ఏంటంటే కనుక సో ఇమీడియట్గా వాళ్ళ యొక్క హ్యాబిట్స్ మారిపోతాయి కంపల్సరీగా. సో ఇంట్లో ఉన్న హ్యాబిట్స్ అత్తవారింట్లో హ్యాబిట్స్ మారుతాయి ఖచ్చితంగా. వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి. అలానే కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి బయటకు వెళ్ళి ఎక్కువ తినడం, అలానే ఎక్కువ జంక్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ తినడం, అలానే ఎక్కువ స్ట్రెస్, ఎందుకంటే కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్తారు. సో అక్కడ స్ట్రెస్ ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ కూడా ఖచ్చితంగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఈ స్ట్రెస్లో ఏమవుతుందంటే మన పిట్యూటరీ గ్లాండ్ అంటమాట, అక్కడ మనకి ACTH అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ కార్టిజోల్ అనే హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. కార్టిజోల్ అనేది స్ట్రెస్ హార్మోన్ అండ్ ఆల్సో ఫ్యాట్ మేకింగ్ హార్మోన్ అన్నమాట. సో ఈ కార్టిజోల్ అనేది మెయిన్ రీజన్ ఒబిసిటీకి అన్నమాట. సో మ్యారేజ్ తర్వాత ఎందుకు బరువు పెరుగుతారంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. అండ్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా కారణాలు ఒబిసిటీ మ్యారేజ్ తర్వాత. మగవారు లావ్ అవ్వడానికి సో మగవారు లావ్ అవ్వడానికంటే ఇంకా బేసిక్ అయితే ఒకటేనండి. సో ఇంటేక్ ఆఫ్ ఫుడ్, క్యాలరీ ఖర్చు చేసే దాంట్లో ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటాం ఆటోమేటిక్గా మనం బరువు పెరిగే ఛాన్స్ తక్కువ. సో మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ లేదా స్మోకింగ్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా హ్యాబిట్స్ ఉంటే కనుక వాళ్ళలో వెయిట్ లాస్ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఆల్కహాల్ అంటే ముందు మనకి లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మనం ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటాం. అలానే ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం ఎక్కువ ఫ్యాటీ లివర్ అంటున్నాం అన్నమాట. సో లివర్లో ఎప్పుడు కూడా మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నమాట ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనం ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా లివర్లోనే మనకి జరుగుతుందన్నమాట. ఆ ప్రాసెస్ అంతా జరిగేదంతా లివర్లో జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే లివర్ దెబ్బతింటుందో ఆటోమేటిక్గా మొత్తం మన బాడీ అంతా మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో ఎప్పుడు కూడా ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా మంచిది కాదు. సో మగవారు బరువు పెరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఆల్కహాల్, ఇంకొకటి అంటే సెడెంటరీ హ్యాబిట్స్, ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం. ఇవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చు. సార్ అలాగే 50 years దాటాక మెనోపాజ్ వల్ల చాలామంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. అలాగే మీరు ఇప్పుడు చెప్పినట్టు స్ట్రెస్కి గురవుతూ ఉంటారు చాలామంది.
ఆందోళన, చిరాకు ఇట్లాంటివి నేను కూడా విన్నాను తరచుగా. ఇలాంటి వారికి మీ దగ్గర డైట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. సో మెనోపాజ్ అన్నది లేడీస్లో కామన్గా వచ్చే, అది ఏజ్ పరంగా వచ్చే ఇదన్నమాట. సో 45 years దాటిన తర్వాత ఖచ్చితంగా మెనోపాజ్ వస్తుంది అందరిలో కామన్గా. సో మెనోపాజ్లో మెయిన్గా ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మెయిన్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ అంటాం అన్నమాట. ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హార్ట్ ఫ్లషెస్ ఉంటాయి, మీరు అన్నట్లు ఈజీగా చిరాకు పడుతుంటారు, ఇరిటబిలిటీ ఉంటుంది, యాంగర్, డిప్రెషన్ ఉంటుంది, అలానే హెయిర్ ఫాల్, బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎందువల్ల అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ప్లస్ బరువు మనం ఏజ్ పెరిగే కొద్దీ కొంత మజిల్ లాస్ ఉంటుంది, ఏజ్ రిలేటెడ్ మజిల్ లాస్ అంటమాట. సో తద్వారా కూడా అన్వాంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం, హెల్దీ ఫుడ్స్ సరిగా తీసుకోకపోవడం వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళలో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరిగా, మరీ ఎక్సర్సైజ్లు అవసరం లేదు, మినిమం ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ కొంతలో కొంత ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా మెనోపాజ్ ఏజ్లో కూడా మనం బరువు పెరగకుండా మనం ఓవర్కమ్ చేయొచ్చండి. బరువు పెరగకుండా. మరి 50 years దాటాక బిఎంఐ ఎంత ఉండాలంటారు? సో బిఎంఐ అనేది ఏజ్తో సంబంధం లేదండి. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఇది ఒక మెజర్మెంట్ అనమాట. సో మన హైట్కి వెయిట్కి తగ్గ ఎంత మనం వెయిట్ ఉండాలి, అది ఒక మెజర్మెంట్ అనమాట. బిఎంఐ జనరల్గా మనకి చూసుకున్నట్లయితే 18.5 నుంచి 24.5 వరకు ఉండాలన్నమాట. ఇది బిఎంఐ నార్మల్ రేంజ్. 18 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటాం, 25 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్, ఇంకా 30+ ఉంటే కనుక ఒబేసిటీ, 35 ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబేసిటీ అంటాం అన్నమాట. సో అది ఏజ్తో సంబంధం లేదు, అది మన హైట్ వెయిట్ బట్టే ఒక రేషియో అన్నమాట. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం అన్నమాట. అలాగే సార్, అంటే ఇప్పుడు 50 years రాగానే మహిళలు ముఖ్యంగా ఏదో తమ జీవితం అంతా అయిపోయింది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ కొంతమంది సెలబ్రిటీస్ని చూసుకుంటే వాళ్ళు ఇంకా యంగ్ లుక్లో కనిపిస్తూ ఉంటారు 50 దాటాక కూడా. దానికి కారణాలు ఏంటంటారు అసలు? సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ ఏనండి. సో ఖచ్చితంగా అంటే వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు, వీళ్ళు ఎందుకు అలా ఉండలేకపోతున్నారు అంటే మెయిన్గా ఈటింగ్ హ్యాబిట్స్ అంటాం, అలానే సోషల్ ఇంటరాక్షన్ అంటాం అన్నమాట. సో మనకి సోషల్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే అవుతుంటామో అది కూడా లైక్ మైండెడ్ పీపుల్తో, ఎవరితో పడితే వాళ్ళతో మనకు ఇంటరాక్షన్ అయితే మనకు అంత వైబ్స్ ఉండవు అన్నమాట. సో పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు వస్తాయంటే మనం ఒక లైక్ మైండెడ్ పీపుల్తో, పాజిటివ్ వైబ్స్ ఉన్న వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, సోషల్ ఇంటరాక్షన్ అవ్వడం వల్ల మనకి ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అరే మనకి ఏజ్ అయిపోయింది అట్లా అనుకోకుండా ఖచ్చితంగా అది ఇంపాక్ట్ ఉంటుంది. రెగ్యులర్గా కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఫుడ్లో కరెక్షన్స్ కానివ్వండి, మార్నింగ్ టైంలో వాకింగ్ చేయడం, జస్ట్ వాళ్ళు కుదిరినంత. సో ఏజ్ పెరిగింది కదా అని చెప్పి మనం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బాడీ అనేది స్టిఫ్నెస్ వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఏజ్ రిలేటెడ్గా కొన్ని చేంజెస్ ఉంటాయి బాడీలో కంపల్సరీగా. సో ముడతలు అంటాం, రింకిల్స్ అంటే ఇవన్నీ వస్తాయి. సో వాటిని మనం కూడా ఓవర్కమ్ చేయాలి అంటే కనుక ఆటోఫేజీ అంటాం అన్నమాట. సో ఈ ఆటోఫేజీ అనేది ఒక బ్యూటిఫుల్ సైన్స్ అన్నమాట. దీనికి ఆల్రెడీ నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారన్నమాట 2016లో, జపనీస్ సైంటిస్ట్ అన్నమాట. సో అతని నేము డాక్టర్ యోషినోరి ఒషిమి అంటాం అన్నమాట. సో అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారన్నమాట. సో నోబెల్ ప్రైజ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అవార్డ్ గివెన్ టు ద సైంటిస్టులు కానీ ఎవరైనా ఆ ఫీల్డ్లో వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తారన్నమాట. సో అతను ఒక ఇంటెన్సివ్ వర్క్కి 2016లో ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ నోబెల్ ప్రైజ్ అండి. సో ఈ కాన్సెప్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఏజ్ కూడా యంగ్ లుక్ ఉంటుంది. ఎందుకంటే సో ఆటోఫేజ్ అంటే ఏం లేదండి. సో మనం ఫుడ్లో కరెక్షన్స్ చేసుకుంటూ, ఫుడ్కి గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ, ప్రాపర్గా బాడీని మెయింటైన్ చేసుకుంటే సో ఆటోఫేజ్ ఆటోమేటిక్గా బాడీలో యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఆ ఫేజ్ యాక్టివేట్ అవుతుందో మనకి యంగ్ లుక్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఏజ్ మనకు కనిపించదు. ఎందుకంటే మనం వెయిట్ కంటే ఎక్కువ ఉన్నామంటే ఆటోమేటిక్గా ఏజ్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్లు అనమాట. సో మనం ఎప్పుడైతే మన హైట్కి తగ్గట్టు వెయిట్, ఐడియల్ వెయిట్ అంటాం, ఐడియల్ వెయిట్లో మనం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఆటోఫేజ్ అనే కాన్సెప్ట్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా యంగ్ లుక్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళలో యంగ్ లుక్స్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, సోషల్ ఇంటరాక్షన్స్ కానీ, పాజిటివ్ వైబ్స్ ఉన్న పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ. సో ముఖ్యంగా మా వావ్ కమ్యూనిటీ, సో అందులో కూడా ఏంటంటే రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మా ఫౌండర్ రాజా నారాయణ గారు, సో అతను ఏంటంటే పాజిటివ్ ఎప్పుడు స్ప్రెడ్ చేస్తారన్నమాట. సో అతనితో ఎప్పుడు అసోసియేట్ అయినా కూడా ఖచ్చితంగా మాకు ఈ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. అలానే మా కోచెస్ అనంత్ చంద్ర గారు అని, డాక్టర్ సుమలత గారు. అంటే మీరు ఒక గ్రూప్ వాట్సాప్లో అంటే పేషెంట్ల కోసం గ్రూప్ ఏమైనా క్రియేట్ ఖచ్చితంగా ఉంటుందండి. సెపరేట్గా మనకి ఇకిగాయ్ క్లబ్ అంటాం అన్నమాట. ఇకిగాయ్ క్లబ్ అంటే అది డైలీ మార్నింగ్ 5:15 నుంచి 6:30 వరకు ఎక్సర్సైజ్ గ్రూప్ అంటే సెపరేట్గా ఉంటుంది అన్నమాట. ఒక వాట్సాప్ సెపరేట్ గ్రూప్ ఉంటుంది, అందులో లింక్స్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట మా క్లయింట్స్కి. సో అందులో ఏముంటాయంటే ఫిజికల్ యాక్టివిటీ,
యోగా, మెడిటేషను అండ్ ఆల్సో ఒక హెల్త్ బైట్ ఉంటుంది కంపల్సరీగా డైలీ. సో ఒక న్యూట్రిషనిస్టులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు హెల్త్ బైట్ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఒక విజిడమ్ బైట్ అంటాం అన్నమాట. సో ఒక మోటివేషనల్ బుక్స్ కానీ ఇన్స్పిరేషనల్ బుక్స్ ఉంటాయి, వాటి నుంచి కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఒక 1 hour మార్నింగ్ ప్రొడక్టివ్గా దాన్ని మనం డిజైన్ చేసాం అన్నమాట. సో మండే టు సాటర్డే దీన్ని ఫాలో అవుతాం. ఇలా ఫాలో అవడం వల్ల ఏంటంటే స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నాలెడ్జ్ కూడా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో హెల్త్ గురించి తెలుసుకుంటాము, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్ తెలుసుకుంటాము, అలానే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తాము, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఆ ఇకిగాయ్ క్లబ్ అనే దాంట్లో ఇంక్లూడ్ చేస్తామండి. సో మండే టు సాటర్డే రోజు ఒక యాక్టివిటీ ఉండదు. ఒక రోజు డ్యాన్స్ వర్కౌట్స్, ఒక రోజు HIIT వర్కౌట్స్, అలా వర్కౌట్స్ మారుతుంటాయి అన్నమాట. సో ఎందుకంటే బాడీకి కూడా చేంజ్ కంపల్సరీ కావాలి. రోజు ఒకటే ఎక్సర్సైజ్ చేస్తాం, బాడీ దానికి యాక్సెప్ట్ చేయదు అన్నమాట. ఎప్పటికప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీ చేంజ్ చేసుకుంటూ యాక్టివిటీస్ చేంజ్ చేస్తాము, ఆటోమేటిక్గా బాడీలో చేంజెస్ వస్తాయి అన్నమాట. అలాగే బాడీ డీహైడ్రేట్గా అయిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటి? వాటర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్ అసలు? సో డీహైడ్రేషన్ అన్నది ప్రెసెంట్ డేస్లో అందరిలో కామన్గా చూస్తున్నాం. డీహైడ్రేషన్ ఎందువల్ల వస్తుంది అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్, హైడ్రేషన్ లేకపోవడం అంటే ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకపోవడం. సో వాటర్ కూడా ఒక ఫార్ములా ఉందండి. సో అది ఎలా అంటే మన యొక్క వెయిట్ by 10-2 అంటమాట ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా ఫాలో అయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 kg ఉన్న వ్యక్తి ఒక by 10 అంటే 7 - 2 అంటే 5 లీటర్ల వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. సో కొంతమంది పెర్ డే తీసుకోవాలి కంపల్సరీగా. సో కొంతమంది అసలు 1 లీటర్ 2 లీటర్ కూడా వాటర్ తాకరు. సో వాళ్ళలో ఏమవుతుందంటే డీహైడ్రేషన్ వస్తుంది అన్నమాట. సిమ్టమ్స్ ఈజీగా గమనిస్తాం అన్నమాట. స్కిన్ డ్రై అయిపోతుంది, ఈజీగా వీక్నెస్, లెథర్జీ ఉంటుంది. అలానే స్కిన్ డ్రై అయిపోవడం వల్ల లిప్స్ డ్రై అయిపోవడం, ఈజీగా సోల్స్లో క్రాక్స్ రావడం, ఇవన్నీ కూడా డిహైడ్రేషన్ సిమ్టమ్స్ అన్నమాట. సో మనం బరువు తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి అంటే హైడ్రేషన్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ అనేది ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అన్నమాట. సో తగినంత వాటర్ ప్రొవైడ్ చేయాలి కంపల్సరీగా. మనం రెగ్యులర్ తీసుకునే ఫుడ్లో అంత వాటర్ తీసుకోలేము, ఎందుకంటే మల్టిపుల్ ఈటింగ్స్ తీసుకుంటూ ఉంటాం. ఇన్ బిట్వీన్ వాటర్ తీసుకునే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ప్రత్యేకంగా వావ్ కమ్యూనిటీలో ఏం చేస్తామంటే ఫుడ్కి గ్యాప్ మెయింటైన్ చేస్తాం. ఆ గ్యాప్లో మనం లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. సో తద్వారా బాడీకి కావలసిన ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం ప్రొవైడ్ చేస్తామంటే వాళ్ళ యొక్క వెయిట్ బట్టి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఫుడ్ కరెక్షన్స్ చేసుకుంటాం, వాటర్ కరెక్షన్స్ చేసుకుంటాం. సో తద్వారా ప్రాపర్ హైడ్రేషన్ బాడీకి అందుతుంది. అది వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫుడ్కి గ్యాప్ అన్నారు కదా, ఎంత గ్యాప్ తీసుకోవాలంటారు? అంటే కొంతమంది 2 hours-కి ఒకసారి తింటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. అవునండి. సో అది ఫుడ్ గ్యాప్ అన్నది అది ఒక రాంగ్ కాన్సెప్టే చెప్పాలండి. ఎందుకంటే మల్టిపుల్ ఈటింగ్స్ ఎప్పుడు కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది. సో మల్టిపుల్ ఈటింగ్స్ అన్నది జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు మల్టిపుల్ ఎక్కువ తినండి కొద్దిగా తక్కువ టైంలో అంటారు. సో అది ఎందువల్ల అంటే వాళ్ళు యూజ్ చేసే మెడికేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఆకలి ఉంటుంది అన్నమాట. సో దానికోసం అని చెప్పి వాళ్ళు తినకపోతే ఏమవుతుంది, గ్లూకోజ్ బ్లడ్ తగ్గిపోతుంది అన్నమాట, షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి, సో వీక్ అయిపోతారు అన్నమాట. సో అది అందుకోసమని వాళ్ళు ఏంటంటే రిపీటెడ్గా తినండి అంటారు. కానీ ఎప్పుడైనా కూడా బరువు పెరుగుతున్నారు ఒబెసిటీ అంటే దానికి మెయిన్ కారణం మల్టిపుల్ ఈటింగ్స్. సో మల్టిపుల్ ఇప్పుడు మనం ఎంత వీలైతే అంత కట్ చేసుకుని గ్యాప్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. దాని బదులు లిక్విడ్స్ తీసుకోవచ్చు అంట. లిక్విడ్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి. లిక్విడ్స్ అంటే ఓన్లీ వాటర్ అనే కాదు, వాటర్లో మనం లెమన్ యాడ్ చేసుకోవచ్చు, లైట్గా రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లైట్గా పెప్పరు, లైట్గా ఇంకా జీరా ఇవి యాడ్ చేసుకుంటే మసాలా వాటర్ అంటాం అన్నమాట. దాన్ని మనం ఇన్ బిట్వీన్ తీసుకుంటూ ఉండవచ్చు. కావాలంటే గ్రీన్ టీ తీసుకోవచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గ్రీన్ టీలో మనం ఒక స్పూన్ బటర్ కలుపుకుంటే దాన్ని మనం బుల్లెట్ గ్రీన్ టీ అంటాం అన్నమాట. సో బటర్ వెన్న కలుపుకోవడం వల్ల ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది, వాళ్ళకి వీక్నెస్ కూడా ఉండదు. అలానే కాఫీ తీసుకోవచ్చు, కావాలంటే బ్లాక్ కాఫీ, మళ్ళీ షుగరు పాలు యాడ్ చేస్తే ఇంకా ఉపయోగం లేదన్నమాట. బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు లిమిటెడ్గా. అందులో కూడా మీరు ఒక స్పూన్ బటర్ కలుపుకున్నట్టే దాన్ని బుల్లెట్ కాఫీ అంటమాట. సో డైట్ చేసే వాళ్ళలో ఇది ఒక ఇన్స్టెంట్గా వీక్నెస్ వస్తుంది అన్న వాళ్ళకి మంచి డ్రింక్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇది తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. సో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట. సో డైట్లో మీరు ఇది సజెస్టబుల్ అన్నమాట, అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ అలాగే అసలు ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అసలు ఆరోగ్యానికి ఏజ్కి ఏమైనా సంబంధం ఉందా? సో ఆరోగ్యానికి ఏజ్కి అంటే ఏజ్ పరంగా వచ్చే డిసీజెస్ కొన్ని ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో కామన్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, సైనసైటిస్ అంటాం, రైనైటిస్ అంటాం, ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అవి ఏజ్లో కామన్గా వచ్చే కంప్లైంట్స్ చిన్నపిల్లల్లో. పెద్దవాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళ ఏజ్ తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
లేడీస్లో అనుకున్నట్లయితే కనుక ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటాము, లేదంటే జెంట్స్లో అయితే కనుక బీపీహెచ్ అంటాం అన్నమాట, బెనైన్ ప్రోస్టేట్ హైపోట్రోఫీ అంటాం. సో వాళ్ళలో యూరిన్ సరిగా ఫ్లో ఉండకపోవడం, ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉంటాయి. సో ఒబెసిటీకి ఏజ్తో సంబంధం అంటే అది మనం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కరెక్షన్స్, ఫుడ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆ ఫుడ్ని, క్యాలరీస్ మనం ఎంత తీసుకుంటున్నాం, ఎంత బర్న్ చేస్తున్నాం, ఇవన్నీ డిపెండ్ అవుతుంది అన్నమాట. అంతేగాని ఏజ్తో ఒబెసిటీ కంటే ఖచ్చితంగా ఉంటుంది, కంపల్సరీగా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ బట్టి మారుతుంది అన్నమాట. సో కంపల్సరీగా మనం ఎప్పుడైనా కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం, దానికి ఎంత ఖర్చు చేస్తున్నాం. సో ప్రీవియస్ డేస్లో గమనించుకున్నట్లయితే మన ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఎంత ఫుడ్ తిన్నా కూడా దాన్ని అరిగించుకునే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. సో మార్నింగ్ లేచేవారు, ఎర్లీ మార్నింగ్ లేవడం, మంచి హెల్తీగా తీసుకోవడం, ఈవెన్ నార్మల్గా తీసుకున్నా కూడా, అంటే మనకి అక్కడ ఆ పాయింట్ తీసుకున్నట్లయితే మనకి అప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడు తిన్న ఫుడ్ మారిపోయింది. సో అప్పట్లో వాళ్ళ తినే ఫుడ్లో న్యూట్రియన్స్ అన్నీ ఉండేవి. సో రైస్ మంచిది కాదని చెప్పట్లేదు నేను, గ్రెయిన్స్ ఎప్పుడు మంచివే, కానీ ఇప్పుడు మనం తింటున్న గ్రెయిన్స్లో ఎక్కువ పాలిష్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాసెస్ అంతా పాలిష్ చేయడం వల్ల ఏంటంటే న్యూట్రియన్స్ పోతున్నాయి అన్నమాట. సో మన బాడీకి కావాల్సిన పోషకాలు అందట్లేదు, అక్కడ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటామో ఆటోమేటిక్గా బాడీలో చేంజెస్ వస్తాయి కంపల్సరీగా. సో దాన్ని కొంచెం ఎంత మోతాదులో తీసుకోవాలి, వాళ్ళ బరువు తగ్గట్టు. ఎక్కువ బరువు ఉంటే కనుక వాళ్ళ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ మారిపోతాయి అన్నమాట, దాన్ని బిఎంఆర్ అంటాం అన్నమాట. సో దాన్ని బట్టి కూడా మారిపోతుంది అన్నమాట. సో ఏజ్కి ఒబెసిటీకి సంబంధం లేదు, ఓన్లీ ఫుడ్లో కరెక్షన్స్ విత్ లైఫ్ స్టైల్ కరెక్షన్సే దానికి మెయిన్ కారణం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటుంది ఏంటంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్. అయితే అవి తిన్న వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, అంటే తొందరగా డైజెస్ట్ అవ్వట్లేదని. మరి దానికి సొల్యూషన్ ఏంటంటారు? సో వెన్ కంపేర్ టు నార్మల్ రైస్, ఇప్పుడు చెప్పినట్లు పాలిష్ చేసిన రైస్తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ కొంత బెటర్. బ్రౌన్ రైస్తో పోల్చుకున్నట్లయితే ఇంకా క్వినో అంటాము, అలానే మిల్లెట్స్ అంటాము, ఇవి కొంత బెటర్ అన్నమాట. సో ఎందుకంటే సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్ అంటాం అన్నమాట. ఈ బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బ్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి కార్బ్స్లో ప్లస్ రైస్ వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అన్నమాట. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తినే ఫుడ్ ఒక 2 అవర్స్లో అది గ్లూకోజ్ కింద మార్చి షుగర్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అన్నమాట. సో మనం తినే ఫుడ్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్లో హై ఉన్నది ఏంటంటే వైట్ రైస్ అండ్ ఆల్సో వైట్ బ్రెడ్, ఇవన్నిట్లో కూడా మోర్ దెన్ 70 ఉంటుంది అన్నమాట గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నది. దీనికి ఒక రేంజ్ ఉంది, 55 కంటే తక్కువ ఉంటే అది నార్మల్ అన్నప్పుడు లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. సో ఆ యొక్క ఫుడ్స్ తీసుకున్నట్లయితే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానీ, ఇంకా ఆరెంజెస్, ఇంకా మనకి బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, వీటిలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. లో గ్లైసిమిక్ అంటే 55 కంటే తక్కువ ఉంటుంది అన్నమాట. 55 నుంచి 75 లోపు ఉంటే కనుక మీడియం అంటాం అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు బ్రౌన్ రైస్ కానీ, అలానే బాస్మతి రైస్, వీటిలో సో నార్మల్ వైట్ రైస్లో కానీ, వైట్ బ్రెడ్లో కానీ మోర్ దెన్ 70 ఉంటుంది అన్నమాట. అంటే ఈజీగా బ్లడ్లో గ్లూకోజ్ని పెంచేస్తుంది అన్నమాట. సో 2 అవర్స్ పీరియడ్లో ఎక్కువ పెంచేసే ఫుడ్స్ అయితే ఈ ఫుడ్స్ అన్నమాట. సో మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కొంత బెటర్, లో గ్లైసిమిక్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. సో షుగర్ లెవెల్ని ఎప్పుడు పెంచవన్నమాట. సో ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం అన్నమాట. సో ఇన్సులిన్ స్పైక్స్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో, ఇన్సులిన్ రెసిస్ట్ చేస్తామో, అప్పుడు మనం బరువు తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా బాయిల్డ్ ఎగ్స్ తింటూ ఉంటారు, 6 అట్లా చాలా ఎక్కువ తింటారు. అసలు ఎన్ని తినాలంటారు, లెక్క ఏమైనా ఉంటుందా? అది బాయిల్డ్ ఎగ్ అంటే మెయిన్గా ప్రోటీన్ కోసం తీసుకుంటారండి. సో ప్రోటీన్కి ఒక లెక్క ఉంది కంపల్సరీగా. ప్రోటీన్ అన్నది ఎప్పుడు కూడా మన బాడీలో 40% ప్రోటీన్ ఇంటేక్ ఖచ్చితంగా అవసరం అన్నమాట. సో మనం ఒక 100% ఫుడ్ ప్లేట్ తీసుకుంటే అందులో 40% కంపల్సరీ ప్రోటీన్ తీసుకోవాలి రోజుకి per gram per kg తీసుకోవాలి. జిమ్ చేసిన బట్టి ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు జిమ్ చేసినప్పుడు. సో బాడీ నీడ్స్ పెరిగిపోతుంది అన్నమాట. సో అప్పుడు ఎక్కువ తింటారు ఫుడ్. జిమ్ చేసిన తర్వాత నేను మానేశాను, జిమ్ మానేసిన బరువు పెరిగిపోయాను అంటారు. అక్కడ ఎందుకు కారణం అంటే జిమ్ చేసినప్పుడు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు, బాగానే ఉంటుంది. ఆ తీసుకున్న ఫుడ్కి దీనికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే జిమ్ ఆపేస్తారో కానీ మన బాడీ దాన్ని అలవాటు పడిపోతుంది అన్నమాట. సో అదే ఫుడ్ కంటిన్యూ చేస్తారు. సో ఆటోమేటిక్గా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎన్ని ఎగ్స్ తినాలి అంటే కనుక ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే per gram per kg బాడీ కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 70 kgs వ్యక్తికి 70 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. మనకు ప్రోటీన్ సోర్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఎగ్ అనే కాదు, నాన్ వెజ్ అయితే ప్రతి నాన్ వెజ్లో కూడా యానిమల్ సోర్సెస్లో ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్ సోర్సెస్ చూసినట్లయితే బీన్స్ అంటాము, అలానే పీస్, ఇంకా పన్నీరు, మష్రూమ్స్, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది ఎగ్స్లో కూడా ఎల్లో తీసేస్తారు, ఓన్లీ వైట్ తినమంటారు. సో అది కూడా అంటే
ప్రెసెంట్ అన్ని కూడా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన కోడ్ల నుంచి వచ్చిన గుడ్లు మనం తింటున్నాం అన్నమాట. సో అక్కడ ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైనా కూడా గుడ్డు మంచిదే. సో ఖచ్చితంగా ఒక రోజుకు ఒక గుడ్డు తినమంటారు కంపల్సరీ డాక్టర్స్. అవాయిడ్ చేయాలంటే ఒక రోజుకు ఒక యాపిల్, రోజుకు ఒక గుడ్డు తినమంటారు. అది నాటు గుడ్డు అయితే కనుక ఒక 2-3 గుడ్లు తిన నో ప్రాబ్లం. అది కూడా హార్ట్ కంప్లైంట్స్ లేని వాళ్ళు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎల్లో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ హార్ట్ కంప్లైంట్స్ ఉండి లేదంటే ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎగ్ వైట్ తీసుకోవచ్చు, ఎల్లోని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొలెస్ట్రాల్ అంటే చాలా మంది లావుగా ఉన్న వారికే ఎక్కువ ఉంటుంది అనే ఒక అపోహ ఉంది. కానీ రీసెంట్గా నేను విన్నది ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఈ కొలెస్ట్రాల్ రావడానికి కారణాలు ఏంటి సార్? అసలు కొలెస్ట్రాల్ అంటే అది ఇంటేక్ ఆఫ్ ఫుడ్డేనండి మెయిన్గా. సో ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, సో వీటి వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కొలెస్ట్రాల్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి అన్నమాట. హెచ్డిఎల్ అంటాం, హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం అన్నమాట. అది గుడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. అది ఇప్పుడు కూడా దాని రేంజ్ 40 to 60 ఉండాలన్నమాట. అంతకంటే ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం. 40 to 60 ఉంటే నార్మల్ రేంజ్ అన్నమాట. సో ప్రెసెంట్ డేస్లో మనం టెస్ట్ చేసినట్లయితే అది ఎవరిలో కూడా 40 ఉండట్లేదు అన్నమాట. 30-40 కంటే లో తక్కువే ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఎల్డిఎల్ అంటమాట, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటమాట. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. ఇది ఎప్పుడు కూడా 60 దాటకూడదు. సో ప్రెసెంట్ మనం టెస్ట్ చేస్తే అందరిలో కూడా 100+ ఉంటుంది అనమాట. సో మేజర్గా హార్ట్ కంప్లైంట్స్ రావడానికి అందరికీ మెయిన్ కారణం ఏంటంటే ఎల్డిఎల్ ఎక్కువ ఉండడం అన్నమాట. సో కొలెస్ట్రాల్ అన్నది లావుగా ఉన్న వాళ్ళే ఉండాలని రూల్ ఏం లేదు, సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది అన్నమాట. ప్రెసెంట్ డేస్లో మనం టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది అన్నమాట. ఇంటర్నల్ హెల్త్ అంటాం అన్నమాట. అది ఎప్పుడు తెలుసుకుంటామంటే ఓన్లీ త్రూ రిపోర్ట్స్ మనం తెలుసుకుంటాం అన్నమాట. అది కూడా ఒక స్టాండర్డ్స్ ఉన్న ల్యాబొరేటరీలో మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం లెవెల్స్, ఎందుకంటే ల్యాబ్ టు ల్యాబ్ కూడా మళ్ళీ లెవెల్స్ మారిపోతుంది అన్నమాట, వాల్యూస్ మారిపోతుంది అన్నమాట. సో కంపల్సరీగా ఒక స్టాండర్డ్ ల్యాబొరేటరీ మనం ఫిక్స్ చేసుకొని దానిలో మనం ఫ్రీక్వెంట్గా చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది చేంజెస్. అంటే ఈ కొలెస్ట్రాల్ కరిగించడానికి ఏమైనా ఫుడ్ ఉంటుందా, డైట్ అట్లా? ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం గుడ్ కొలెస్ట్రాల్ అన్నాం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నాం. సో గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఎక్కువ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఎక్కువ మనకి బాదం, వాల్నట్స్, అలానే సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలానే చియా సీడ్స్ అంటాం. ఇంకా మనకు చూసుకున్నట్లయితే ఫిష్, సాల్మన్ ఫిష్లో కూడా ఎక్కువ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుడ్ కొలెస్ట్రాల్ని బాడీలో ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలానే ఆయిల్స్ లైక్ సెసమీ ఆయిల్, నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, అలానే నెయ్యి, గీ కానీ, బటర్ కానీ, ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. సో గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెచ్డిఎల్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలానే ఎల్డిఎల్ కట్ చేయాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్స్, షుగర్ ఫుడ్స్ ఇవన్నీ కట్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడు ఎల్డిఎల్ కంట్రోల్ అవుతుంది. సార్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా షుగర్ అనే మాట బాగా డయాబెటిక్, అట్లాగే బీపీలు కూడా వస్తున్నాయి. ఇట్లాంటి వారికి మీరు ఎలాంటి డైట్ని ఇస్తారు? ఖచ్చితంగా అండి. సో మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే ప్రతి 5 మందిలో ఒకరు కామన్గా డయాబెటీస్ సఫర్ అవుతున్నారు. డయాబెటీస్ అన్నది రీసెంట్ డేస్లో అందరిలో కామన్గా వింటున్నాం. దీనికి ఏజ్తో సంబంధం లేదు. ప్రీవియస్ చూసుకున్నట్లయితే 50+, 40-60+ ఆ ఏజ్లో మనకి డయాబెటీస్ వచ్చిందని వినేవాళ్ళం అన్నమాట. రీసెంట్ డేస్లో 20-30స్లో ఎక్కువ వింటున్నాం. సో ఎందువల్ల అంటే ఈటింగ్ హ్యాబిట్స్, సెడెంటరీ హ్యాబిట్స్, అలానే ఎక్కువ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా డయాబెటీస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ అంటామండి. సో ఇది ఏజ్తో సంబంధం లేదు డయాబెటీస్ అన్నది. సో డయాబెటీస్ రీసెంట్ డయాగ్నోసిస్ ఖచ్చితంగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. అదే కనుక క్రానిక్ అయితే కనుక మనం నిదానంగా డోస్ తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది అన్నమాట. బీపీ కూడా ఈ మధ్య ఎక్కువ ఉంది. బీపీ ఎందువల్లంటే స్ట్రెస్ అన్నమాట, అంటే ఒత్తిడి, మన యొక్క రక్తనాళాలు అంటాం, బ్లడ్ వెజల్స్లో ఎక్కువ ప్రెజర్ పెరగడం అన్నమాట. బీపీ అంటే బ్లడ్ ప్రెజర్ అంటాం అన్నమాట. సో ఇది ఎందువల్లంటే ఎక్కువ స్ట్రెస్ వల్ల అన్నమాట. స్ట్రెస్ ఇందాక మనం చెప్పుకున్నట్లు కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అన్నమాట. ఈ స్ట్రెస్లో రిలీజ్ అవుతుంది కార్టిజోల్ అనే హార్మోన్. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట బీపీకి అన్నమాట. సో పని ఒత్తిడి కావచ్చు, లేదంటే పిల్లల్లో వాళ్ళ యొక్క స్టడీస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెజర్స్ కానీ, ఇవన్నీ కూడా బీపీ రీసెంట్ డేస్లో ఎక్కువ రావడానికి మెయిన్ కారణం ఇదన్నమాట. సో బీపీ, షుగర్ కూడా ఇంతకుముందు ఇన్హెరిటెడ్గా వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే అందరిలో కామన్గా వాళ్ళ యొక్క పని ఒత్తిడి వల్ల, వాళ్ళ యొక్క వర్క్ ఎక్కువ ప్రెజర్ వల్ల, అలానే సెడెంటరీ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి అన్నమాట బీపీ, షుగర్కి ఎక్కువ
పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ పెరిగితే మెడిసిన్ ఉంది, కానీ తగ్గితే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? షుగర్ మనకి హైపర్ గ్లైసిమియా అంటాం, హైపోగ్లైసిమియా అంటాం అండి. సో హైపోగ్లైసిమియా అంటే బాగా షుగర్ తగ్గిపోవడం అన్నమాట. షుగర్ తగ్గిపోయినప్పుడు జనరల్గా మనం వింటాం కామన్గా షుగర్ తగ్గింది అని చెప్పేసి ఏదైనా ఒక స్వీట్ ఇస్తారు అనమాట. సో అది నథింగ్ బట్ మనం అంటే మెడికేషన్ చూసినట్లయితే ఇన్సులిన్ బయట నుంచి ఇవ్వడం అన్నమాట. స్వీట్ తినడం కరెక్టే అంటారా ఆ పీరియడ్లో? ఎందుకంటే హైపోగ్లైసిమియా అంటే మళ్ళీ వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ లేదంటే అన్కాన్షియస్ అయిపోతారు కొన్నిసార్లు. సో ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెంచాలన్నమాట. హైపోగ్లైసిమిక్ కండిషన్లో షుగర్ ఇవ్వాలి కంపల్సరీగా. సో ఎప్పుడైతే షుగర్ పెరిగిందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం మెజర్స్ తీసుకోవాలి. మెడికేషన్ కానీ, ఇంకా నెక్స్ట్ డైట్లో కరెక్షన్స్ కానీ, లైఫ్ స్టైల్లో కరెక్షన్స్, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం, ఈ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల పెరిగిన షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ తగ్గింది అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మనం ఇన్స్టెంట్గా ఇవ్వాల్సి ఉంటుంది, లేదన్నట్లయితే కాంప్లికేషన్స్ వస్తాయి. అట్లాగే కొన్ని ఇట్లాంటి చెప్పుకోవడానికి నాకు షుగర్ ఉంది, లేకపోతే ఏవైనా ఫంక్షన్స్ వాటికి వెళ్ళేటప్పుడు అది తిన్ను ఇది తిన్ను అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు చాలా. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? సో మనకి ఏ కంప్లైంట్ ఉన్నా కూడా అది అంటే కొంతమంది హెజిటేట్ చేస్తారు బయట చెప్పుకోవడం కోసం, కానీ అది పెద్ద ఎందుకంటే ఇంతకుముందు ఆ యొక్క ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు రీసెంట్ డేస్లో 20-30s మనం చూస్తున్నాం కామన్, కాబట్టి దానికి హెసిటేట్ అవ్వాల్సిన పని లేదు. సో మీరు హెసిటేట్ అవ్వడానికంటే ప్రాపర్గా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవడం వల్ల మీకు ఆ ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకోవచ్చు, రెక్టిఫై చేసేసుకోవచ్చు. సో ఇంకా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు బయట ఫంక్షన్కి వెళ్ళండి, నేను ఫుడ్ తినదు పూర్తిగా ఫుడ్ మానని చెప్పట్లేదు. ఫుడ్ తీసుకోవచ్చు, జంక్ ఫుడ్ తీసుకోవచ్చు, చీట్ మీల్ అంటమాట, ఒకరోజు తినొచ్చు. కానీ మనం ఆ తినే ఫుడ్ అప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాము, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ హెవీ ఫుడ్ ఉంటుంది తెలుసు. సో మనం ఏం చేయాలంటే దీనికి ఒక ట్రిక్ ఉంది. మనం ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్కి వెళ్ళే ముందు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాలనుకుంటున్నాం, మనం హెవీ మీల్ తినాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చేస్తామంటే ఇంట్లో మనం బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేసి బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ఫైబరు, అలా సీడ్స్ అండ్ నట్స్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల బాడీ ఫుల్ అవుతుంది, స్టమక్ ఫుల్ అవుతుంది. సో అలా మనం చేయడం వల్ల ఏంటంటే ఈవినింగ్ మధ్యాహ్నం కూడా మనం తిన్నా కూడా నో ప్రాబ్లం. నైట్ టైం కొంచెం మళ్ళీ దాన్ని కాంపన్సేట్ చేసుకోవాలన్నమాట. సో మనం తినే ఫుడ్ ని కాంపన్సేట్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఏదైనా సరే ఫుడ్ పైనే ఆధారపడి ఖచ్చితంగా ఫుడ్ లో, ఎందుకంటే 80% మనకు ఫుడ్ లోనే ఉంటుందండి. రిమైనింగ్ 20% ఈ ఫిజికల్ యాక్టివిటీలో ఉంటుంది, రిమైనింగ్ స్ట్రెస్ ఇవన్నీ కూడా 80% మెయిన్ బరువు పెరగడానికి ఒబెసిటీకి మెయిన్ కారణం అంటే ఫుడ్ ఏనండి. సో ఎంత మనం ఫుడ్ లో కరెక్షన్స్ చేసుకొని చూస్ చేసుకుంటాం ఫుడ్ అంతే మాట. ఇక్కడ మనం ఫుడ్ ని ఆపేయట్లేదు, రీప్లేస్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ మనం తినే ఫుడ్లోనే ఏ ఫుడ్ తింటే మంచిది. సో ఒక లైఫ్ స్టైల్ కరెక్షన్ చెప్తున్నాం అన్నమాట. 90 to 120 days ప్రోగ్రామ్ ఉంటుంది వావ్ కమ్యూనిటీలో. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా కూడా మనం ఒక 21 days కనుక ఒక వర్క్ని కంటిన్యూస్గా చేస్తే మనకు బాడీ హ్యాబిట్ అయిపోతుంది. సో ఈ 90 to 120 daysలో మనం ఏం చేస్తామంటే 90 to 120 days ఉంటుంది మనకి గోల్డెన్ 90 ప్రోగ్రామ్ అన్నమాట వావ్ కమ్యూనిటీలో. సో ఈ ప్రోగ్రాంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కరెక్ట్ చేస్తాం అన్నమాట. ఏ ఫుడ్స్ తింటే మంచిది, ఏ ఫుడ్స్ తింటే మంచిది కాదు. సో మన మైండ్లో ఎప్పుడైతే ట్యూన్ చేసుకుంటామో దాన్ని మనం ఫర్దర్గా మెయింటైన్ చేసుకుంటే బరువు పెరగకుండా ఉంటాం అన్నమాట. సో మన కమ్యూనిటీలో వావ్ కమ్యూనిటీలో ముఖ్యంగా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బరువు తగ్గడం చాలా మంది చెప్తారు, బరువు పెరగకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి దాన్ని కూడా మన దాంట్లో డిస్కస్ చేస్తాం. తగ్గాక మళ్ళీ పెరగకుండా ఉండాలి. ఎందుకంటే వన్స్ మనం తగ్గిన తర్వాత మళ్ళీ 5-10 days బరువు పెరుగుతామని చెప్పిన ఆలోచన కూడా మైండ్లో రాకూడదు అనమాట. సో అలా చేసే డైటే ఇంపార్టెంట్ అనమాట. ప్లస్ మనం డైట్ చేసేటప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కొంతమంది, ఆ క్రేవింగ్స్ కూడా ఉండకూడదు. క్రేవింగ్స్ని కట్ చేసుకుంటూ హెల్దీగా ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ న్యూట్రిషన్ యాడ్ చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటాము, ఖచ్చితంగా మళ్ళీ బరువు పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట. అంటే ఒకేసారి బరువు తగ్గినా కూడా ఫేస్ లో గ్లో పోతుంది చాలా మందికి, దాన్ని ఎలా మెయింటైన్ చేయిస్తారంటే? సో ఫేస్ లో గ్లో అంటేనండి మన బాడీలో ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ మీద మనం టార్గెట్ చేస్తున్నాం అన్నమాట. సో ఎక్కడ కూడా మన డైట్ లో ప్రత్యేకించి మజిల్ లాస్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు మజిల్ లాస్ ఉంటుంది డైట్ చేసినప్పుడు అంటే కనుక ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోకుండా కొంతమంది డైట్స్ చేస్తారు, తక్కువ ఫుడ్ తీసుకుంటారు, తక్కువ క్యాలరీస్ తీసుకుంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మజిల్ లాస్ అయిపోతాయి అన్నమాట, కండరాలు లూజ్ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఫర్దర్గా ఎప్పుడైతే డైట్ ఆపేస్తారో మళ్ళీ ఎక్కడైతే మజిల్ లాస్ అయ్యింది అక్కడంతా కూడా ఫ్యాట్ చేరిపోతుంది అనమాట. సో అన్ఈవెన్ బాడీ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ప్రాపర్ న్యూట్రిషన్ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం 40% బాడీకి ప్రోటీన్ కావాలని, సో ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ చేస్తూ
కొన్ని కరెక్షన్స్ చేసుకోవడం వల్ల మజిల్ లాస్ అవ్వరు. ఎప్పుడైతే మజిల్ లాస్ అవ్వరో ఫేస్లో గ్లో పోదు. ఎప్పుడైతే మీరు మామూలు డైట్ చేసి మజిల్ లాస్ అయిపోయారో ఆటోమేటిక్గా ఫేస్లో గ్లో పోతుంది, ఆ వీక్నెస్ సెన్సేషన్ ఉంటుంది, ఆ వీక్నెస్ ఫీలింగ్ ఉంటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఓట్స్ పేరే వినిపిస్తోంది ఎక్కువగా. అది ఎంతవరకు కరెక్ట్? ఏ రకమైన అంటే ఈ ఓట్స్లో మళ్ళీ మసాలా ఓట్స్ అని మిల్క్ ఓట్స్ అని రకరకాలు వచ్చినాయి. ఏది తీసుకుంటే మంచిది అంటారు? సో ఓట్స్ అంటే ఖచ్చితంగా ఓట్స్ మంచిదే, కానీ ఓట్స్ కూడా వన్ టైప్ ఆఫ్ గ్రెయిన్ అన్నమాట. సో అందులో ఎక్కువ మనకి ఈ మసాలా ఓట్స్ అని చెప్పి అని అంటున్నారు, కానీ దాన్ని అడిగితే ప్లెయిన్ ఓట్స్ బెటరు, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటరు. మిల్క్ ఓట్స్ అంటాము, లేదా రోస్టెడ్ ఓట్స్ అంటాం అన్నమాట. సో ఇవి మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే బెటర్, కానీ ఈ ప్యాకెట్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట, మసాలా ఓట్స్ అని చెప్పి అని ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసి తినేవచ్చు అంటారనమాట. అవి కరెక్ట్ కాదన్నమాట. ఎప్పుడు కూడా ప్యాకెడ్ ఫుడ్స్ అంటే ఎప్పుడు కూడా మనకి ప్యాకింగ్ జరిగింది అంటే కనుక ఖచ్చితంగా సమ్ కెమికల్స్తో యాడ్ చేస్తేనే ప్యాకింగ్ చేస్తారు మరి, ఎందుకంటే దాని షెల్ లైఫ్ పెరగాలన్నమాట. సో పాడవకుండా ఉండడం కోసం 6 months కానీ 1 year కానీ 3 months కానీ ఆ యొక్క పాడవకుండా ఉండాలి అంటే, షెల్ లైఫ్ పెరగాలి అంటే ఖచ్చితంగా కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు ప్యాకింగ్లో. ఫుడ్స్లో యూజ్ చేస్తారు, ప్యాకింగ్లో కూడా యూజ్ చేస్తారు అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎప్పుడు కూడా మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్లో కూడా మళ్ళీ మన ఇంగ్రీడియంట్స్ కూడా మనం గమనించాలి కంపల్సరీగా. సో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటున్నాయి గమనించుకుని దాని తగ్గట్టు మనం తీసుకున్నట్లయితే ఓట్స్ మంచిదే కంపల్సరీగా. సో బాడీ డీటాక్సిఫికేషన్లో ఓట్స్ యొక్క రోల్ కూడా ఉంటుంది అన్నమాట. సార్ అలాగే డీటాక్సిన్ గురించి మీరు ఏం చెప్తారు? సో డీటాక్స్ అన్న డీటాక్సిఫికేషన్ అన్న ఏంటంటే మన బాడీలో ఎక్సెస్ మలినాలు అంటాం కదా, ఎక్సెస్ టాక్సిన్స్ అన్నిటిని చెడు పదార్థాలన్నింటినీ కూడా వ్యర్థాలన్నింటినీ కూడా రిమూవ్ చేసుకోవడాన్ని డీటాక్సిఫికేషన్ అంటాం అనమాట. సో డీటాక్సిఫికేషన్ అనేది మెయిన్గా మనకి లివర్లో జరుగుతుంది అనమాట. సో మనం ఏ ఫుడ్ తిన్నా కూడా అది మన లివర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే డీటాక్సిఫికేషన్ అనమాట, ఆటోమేటిక్గా లివర్లో జరిగిపోతుంది. సో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల డీటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా లెమన్ తీసుకోవడం వల్ల, లెమన్ చాలా మంచిది అనమాట. లెమన్ వాటర్, మార్నింగ్ వాటర్ వన్ ఆఫ్ ద మంచి డ్రింక్ అనమాట. సో ప్లెయిన్ వాటర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండి. సో ఆ వాటర్లో మనం లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి వైటమిన్ సి ఉంటుంది అన్నమాట లెమన్లో. సో లెమన్ వాటర్ కావాలంటే మీరు లైట్గా రాక్ సాల్ట్, లైట్గా పెప్పర్ కానీ జీరా కానీ యాడ్ చేసుకోవాలి. కోల్డ్ వాటర్ హాట్ వాటర్ మీరు లూక్ వామ్ వాటర్ అంటామండి. లూక్ వామ్ వాటర్ గోరువెచ్చటిలో ఈ లెమన్ స్విచ్ చేసుకొని లైట్గా సాల్ట్, లైట్గా రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల, డైలీ మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా మంచిది అన్నమాట, బాడీ డీటాక్సిఫై అవుతుంది అన్నమాట. సో అలానే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అది కూడా డీటాక్సిఫికేషన్లో ఉపయోగపడుతుంది. అలానే వెజిటేబుల్ జ్యూసెస్, సో అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసి జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. అలానే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటాం అన్నమాట. సో అది కూడా డీటాక్సిఫికేషన్లో ఉపయోగపడుతుంది అనమాట. సో బాడీని ఎప్పుడు మనం డీటాక్సిఫై చేసుకుంటామో ఖచ్చితంగా ఉంటుంది. కానీ డీటాక్సిఫికేషన్లో కూడా అందరికీ అది సెట్ కాదు. సో ఎవరైతే డయాబెటీస్ ఉంటుందో, హార్ట్ కంప్లైంట్స్ ఉంటాయో వాళ్ళలో డీటాక్సిఫికేషన్ అంత సజెస్టబుల్ కాదన్నమాట. సో డయాబెటీస్ లేదు, హార్ట్ కంప్లైంట్స్ ఏమి లేవు, హెల్దీగా ఒబిసిటీ తగ్గించుకోవడం కోసం డీటాక్సిఫికేషన్ చేయాలంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ డయాబెటీస్ ఎవరిలో ఉందో, హార్ట్ డిసీజెస్ ఉన్నాయో వాళ్ళు డీటాక్సిఫికేషన్ అంత సజెస్టబుల్ కాదన్నమాట. కొన్ని రకాల సర్జరీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా థైరాయిడ్ గురించి వినిపిస్తుంది. అది అలాంటి వారికి మీరు ఇచ్చే డైట్ ఎట్లా ఉంటుంది? సో థైరాయిడ్ అంటే మన బాడీలో ఇక్కడ మనకి నెక్ రీజన్లో ఉండే ఆర్గాన్ అనమాట. సో థైరాయిడ్ ఫంక్షన్ మొత్తం మన బాడీ అంతా మీద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. థైరాయిడ్లో మనకి T3, T4, THS అనే హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి అన్నమాట. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అంటామన్నమాట. హైపర్ థైరాయిడిజం అంటే T3, T4 లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. TSH పెరిగితే హైపోథైరాయిడిజం అంటాం అన్నమాట. హైపర్ థైరాయిడిజం అందులో జనాలు లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అయిపోతారు అన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళు లావు అవుతున్నారంటే దానికి హైపోథైరాయిడిజం అంటామన్నమాట. ఇందులో కూడా మళ్ళీ మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటమాట, హాసిమోటోస్ థైరాయిడైటిస్ అంటామన్నమాట, గాయిటర్ అంటామన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో థైరాయిడ్ అనేది మెయిన్గా హార్మోన్ అనమాట. ఆ TSH, T3, T4 హార్మోన్స్ వీటి మధ్య సరిగా ఇంబ్యాలెన్స్ వల్ల, లేదంటే సరిగా ప్రొడక్షన్ జరగకపోవడం వల్ల వచ్చే కంప్లైంట్స్ అన్నమాట. సో ఇది ఒక హార్మోనల్ ఇది మాట. సో థైరాయిడ్ ఖచ్చితంగా థైరాయిడ్కి బయట నుంచి మెడికేషన్ వాడాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇనీషియల్గా 25 mg స్టార్ట్ చేస్తారు, 50, 100 అలా పెంచుకుంటూ వెళ్తారు అన్నమాట. సో ఎప్పుడైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో ఖచ్చితంగా అది ఇంకా లైఫ్ లాంగ్ వాడుకోవాల్సిందే. సో మనం దీన్ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు అండి, కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ముందు ఇనిషియల్గా టాబ్లెట్ డోస్ తగ్గించాలి, ట్యాపరింగ్ అంటాం అన్నమాట. సో అలా డోస్ తగ్గించుకోవడం ద్వారా, ప్రాపర్గా ఫుడ్లో కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా కూడా మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే సర్జరీ అయిన తర్వాత కూడా మీరు సర్జరీ అంటే అది డిపెండ్ అవుతుందండి అందరిలో కూడా. అది ఎందుకంటే ఇప్పుడు కూడా డైట్ లేదంటే మెడికేషన్ అన్ని కూడా అందరిలో ఒకలా ఉండదు అనమాట. పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ బట్టి మనం
తీసుకుంటాం అన్నమాట. అందుకనే ఫస్ట్ మనం బ్లడ్ టెస్ట్లు చేస్తాం. బ్లడ్ టెస్ట్లో చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్లో అబ్నార్మాలిటీస్ తగ్గట్టే మనం కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అంటాం. ప్రతి ఒక్కరికి ఒక డైట్ ప్లాన్ వర్కౌట్ కాదు. కొంతమందిలో వర్కౌట్, కొంతమంది వర్కౌట్ కాదు. సో అందరిలో వర్కౌట్ అయ్యేలాగా సో వాళ్ళ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి మనం వర్కౌట్ చేసి డైట్ ప్లాన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. సో ఆ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల హెల్తీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్, థైరాయిడ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వావ్ కమ్యూనిటీలో ఫుడ్ డైట్ బాగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ ఫుడ్ మీరు అంటే ఓన్గా ఏమైనా తయారు చేస్తారా, లేకపోతే బయట వాటికే సజెషన్ ఇస్తారా? సో ఇక్కడ మనకి వావ్ కమ్యూనిటీలో యాజ్ ఆఫ్ నవ్ అయితే కనుక మనం సజెషన్స్ ఇస్తాము, గైడెన్స్ ఇస్తాం అన్నమాట. ప్రాపర్ గైడెన్స్ లేకుండా మన డైట్ ప్లాన్ చేసినా కూడా అంత వర్కౌట్ కాదు, ఎందుకంటే అంత మోటివేషన్ ఉండదు. సో యూట్యూబ్లో చూస్తాము, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారండి, సో మరి మీల్ రీప్లేస్మెంట్స్ అని చెప్పి చాలా ట్రై చేస్తాము. అవన్నీ కూడా ఎంతవరకు అంటే కొంతవరకు ఒక 1 వీక్, ఒక 1 మంత్లో ఆపేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ప్రాపర్ గైడెన్స్ ఉంటుందో, ప్రాపర్గా డైలీ ఫాలోఅప్స్, వీక్లీ ఫాలోఅప్స్, మనం మన దాంట్లో సెపరేట్గా వాట్సాప్ సెపరేట్ గ్రూప్ ఉందన్నమాట. సో మన క్లయింట్స్ ప్రత్యేకించి ఆ వాట్సాప్ ప్లేట్స్ మనకి పోస్ట్ చేస్తారు అన్నమాట కంపల్సరీగా. సో ఎందుకంటే మనకు తెలియాలి మనకి వాళ్ళు ఏం తింటున్నారు. మనం ఇప్పుడు ఎందుకంటే అంత గ్లోబల్ మాట. సో ఎక్కడెక్కడ బయట కంట్రీస్ వాళ్ళు కూడా మనకు కనెక్ట్ అవుతుంటారు అనమాట. సో వాళ్ళు మనం డైరెక్ట్గా వెళ్ళి అబ్జర్వ్ చేయలేం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాట్సాప్ సెపరేట్ గ్రూప్ మెయింటైన్ చేస్తాము. అందులో వాళ్ళు తినే ఫుడ్ ప్లేట్స్ మాకు పోస్ట్ చేస్తారు. సో మేము వెంటనే కరెక్షన్స్ చెప్తాం అన్నమాట. ఈ ఫుడ్స్ తినాలి, ఫుడ్ తినకూడదు కరెక్షన్స్ చెప్తాం. తద్వారా డైలీ మానిటరింగ్ ఉంటుంది. సో మానిటరింగ్ ఉంటుంది, మెంటరింగ్ ఉంటుంది, అలానే వీక్లీ ఫాలోఅప్స్ ఉంటాయి. సో ఇందాక చెప్పిన నికిగా క్లబ్ అంటాం, ఎక్సర్సైజ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాం. సో హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందండి వావ్లో. అంతేగాని మీరు ఓన్గా ఏవి ప్రొడక్ట్స్ తయారు చేసి ఇచ్చేవి లేవు. సో ప్రత్యేకించి అయితే మనం ఇప్పటిదాకా మనం అది పెట్టుకోలేదు, ఎందుకంటే అది వర్క్ ఎందుకు ఇప్పుడు చెప్పాను కదా, గ్లోబల్గా ఇది వర్కౌట్ కాదన్నమాట. మనం ఒక ఊర్లో ఉండి ఒక ఏరియాలో ఉంటే వర్కౌట్ అవుతుంది. సో వావ్ కమ్యూనిటీ అనేది ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇండియా ఉంది, త్రూఅవుట్ అబ్రాడ్ లో కూడా వాడుతున్నారు అన్నమాట చాలా మంది. సో మనకు ఆల్మోస్ట్ 10 lakhs ప్లస్ క్లయింట్స్ ఉన్నారన్నమాట. సో వీళ్ళందరికీ అది పాసిబుల్ కాదన్నమాట. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆ యొక్క ఇది లేదు. ఇన్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా కమ్యూనిటీ ఫౌండర్ యొక్క అది డెసిషన్ బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతమంది క్లయింట్స్ మీకు వచ్చి ఉంటారు? మేబీ ఒక 10 lakhs ప్లస్ క్లయింట్స్ ఉన్నారండి మొత్తం. 10 lakhs అంటే అన్ని ఏజ్ వాళ్ళు ఉంటారు మొత్తం. ఇంకా ఏజ్తో సంబంధం చెప్పాను కదా, మనకి ఒబిసిటీకి ఏజ్తో సంబంధం లేదు. సో రీసెంట్ డేస్లో ఒబిసిటీ అనేది ఓవర్లైన్ గమనిస్తున్నారు. 20s లో ఉంటున్నారు, 50s లో ఉంటున్నారు, ఈవెన్ 60s, 70s లో కూడా ఉంటున్నారు అన్నమాట. సో మనకి క్లయింట్స్ ఇండియాలో త్రూఅవుట్ అన్ని సిటీస్లో ఉన్నారు, ఈవెన్ రూరల్లో ఉన్నారు, ప్లస్ అబ్రాడ్లో కూడా ఉన్నారు అన్నమాట. సో అందరు కూడా చెప్పాం కదా, మనం ఆ గైడెన్స్, మెయింటెనెన్స్ అదంతా కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఒక డైట్ ఇచ్చేసాము, ఫాలో అయిపోయింది అంటే అది అయ్యేది కాదు అనమాట. సో ఖచ్చితంగా మనం ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయకుండా మనం అది ఓన్లీ డైట్ ప్లాన్ ఇస్తే సరిపోదండి. ఎందుకంటే డైట్ ప్లాన్ ఇస్తూ మనం ప్రాపర్ గైడెన్స్ ఇస్తేనే వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది అనమాట. సో మనం వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి, ఇంటరాక్షన్ ఉండాలి ఎప్పటికప్పుడు. సో వాళ్ళకి ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంత డిప్రెషన్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసేటట్లు కొన్ని కౌన్సిలింగ్ సజెషన్స్ ఇస్తాం అన్నమాట. కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, కౌన్సిలింగ్ కూడా ఖచ్చితంగా సజెషన్స్ ఉంటాయండి. కంపల్సరీ మన దగ్గర కౌన్సిలర్స్ ఉన్నారు, సో సైకియాట్రిక్ డాక్టర్స్ ఉన్నారు. సో ఇదేంటంటే వావ్ కమ్యూనిటీ అనేది న్యూట్రిషనిస్టులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్టర్స్, హోమియోపతి డాక్టర్స్, అలోపతి డాక్టర్స్, మొత్తం అంతా కంబైన్గా చేస్తాం అన్నమాట. న్యూట్రిషనిస్టులు ఉంటాము, యోగా ట్రైనర్స్, అలానే అందరూ మొత్తం ఓవరాల్గా చేసేవి. ఇది టీమ్ వర్క్ చేస్తాం కంపల్సరీ. సో నన్ను అడిగితే ప్రెసెంట్ డేస్లో అందరికీ కూడా మనం చెప్పాల్సింది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అందరూ హెల్దీగా ఉండాలి. ఫిట్ ఇండియా మిషన్ అండి. వావ్ కమ్యూనిటీ యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే ఫిట్ ఇండియా మిషన్ అనమాట. సో రాబోయే కొన్ని ఇయర్స్లో ఒబిసిటీ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. సో అది మొత్తం ఎపిడమిక్ గ్లోబల్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం అట్లీస్ట్ మన ఇండియన్స్ మనకు వరకు కనుక మనం ప్రివెంట్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం అండి. సో దీన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే మనకు నెంబర్ ఆఫ్ ఉన్నారన్నమాట, కోచెస్ ఉన్నారన్నమాట. సో నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే కనుక నా నెంబర్ 9030175900. మళ్ళీ చెప్తున్నానండి, 9030175900. సో వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రాపర్గా హెల్త్ కరెక్షన్ చేసుకుంటూ, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ, ప్రాపర్గా న్యూట్రిషన్ కరెక్షన్స్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవడం వల్ల మీరు ఒబిసిటీని ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. ఒబిసిటీ ఒక్కడే కాదు, ఒబిసిటీ వచ్చే కాంప్లికేషన్స్ పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఈవెన్ థైరాయిడ్, అలానే డయాబెటీస్, వీటన్నిటిని కూడా
మన వావ్ కమ్యూనిటీలో ట్రీట్ చేస్తున్నామండి. చాలామంది రివర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, HbA1c రివర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, హెల్దీగా వెయిట్ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు, థైరాయిడ్ రివర్స్ అయిన చాలామంది ఉన్నారు, ఫ్యాటీ లివర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ అనేది నెక్స్ట్ స్టేజ్ డయాబెటీస్ మాట. సో మనం ఈ స్టేజ్లో కనుక ఫ్యాటీ లివర్ స్టేజ్లో మీరు ప్రివెంట్ చేసుకుంటే డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. కంపల్సరీగా హెల్దీగా మీరు బరువు తగ్గాలి, మీ లైఫ్ స్టైల్ రివర్స్ చేసుకోవాలంటే కనుక వావ్ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మా సర్వీసెస్ ఎప్పుడు కూడా అందరికీ ఉంటుంది. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.